ఈరోజు రైతుల పక్షాన అసైన్మెంట్ కమిటీ సమావేశానికి సంబంధించిన విషయానికి ఇక్కడికి హాజరైనటువంటి పత్రికా విలేకరులకు నాయకులకు అందరికీ కూడా నమస్సమాంజలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి రైతుకు భూమి లేని ప్రతి పేద రైతుకు 2 ఎకరాలకు తక్కువ లేకుండా భూమి ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకుంటే రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అధికారులు? నాయకుల సమన్వయం లోపమా, అధికారుల లోపమా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు ఇక్కడ అమలు చేయడం లేదు? ఆయన ఆశయాలను తీసుకుపోయేదానికి నాయకులు ముందుకు లేరా? అధికారులు సిద్ధంగా లేరా? ఏమని ఈరోజు అందరూ కూడా రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజు రైతుల తరఫున మేము రావాల్సి వచ్చింది. రైతులందరి ప్రోద్బలం కోసము మేము ఈ రోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా నాయకులు, స్థానికంగా ఉండే నాయకులు కళ్లు తెరిచి ఈ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. ఈ రోజు రేపు మనం ఏమని తల ఎత్తుకొని మళ్లీ రైతుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళగలుగుతాం? మమ్మల్ని ఊర్లలోకి రానిచ్చే పరిస్థితులు లేరు. అసైన్మెంట్ కమిటీలో కూడా పెట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని మాట్లాడతారని చెప్పని ఈ రోజు మమ్మల్ని నిలదీస్తున్నారు. కాబట్టి మేము ఇంతవరకు రావాల్సి వస్తుంది. ఈ రోజు అసైన్మెంట్ కమిటీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు కూడా అసైన్మెంట్ చెప్పి ప్రతి రైతుకు భూమి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రైతులందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలకు 8-9 సంవత్సరాలు ఎదురు చూసే ఈ రోజు అసైన్మెంట్ కమిటీ అవకాశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కూడా ఇక్కడ జరగకపోవడానికి కారణం ఏంటి? దీని లోపాలు ఎక్కడున్నాయని చెప్పని ముఖ్యంగా మా నాయకులకే విన్నవిస్తాం. మేము మీరెందుకు మీ సమన్వయ లోపం వల్లనే ఈ రోజు సుండుపల్లి రాజంపేట నియోజకవర్గంలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. మీరు సమన్వయం చేసుకోండి అని 1-10 సార్లు మేము చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. మీరు ఈ రోజు నాయకులు అధికారంలో ఉండి మాకు ఎంపీ గారు ఉన్నారు, చైర్మన్, ఎమ్మెల్యే గారు అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా తను చెప్పిన ఫైలు చేసుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాకు ఇంతమంది ఉండి వీళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎక్కడ ఇది నిర్లక్ష్యం జరుగుతుంది? నాయకులను, రైతులను గుర్తించండి. ఈ రోజు రైతే రాజ్యం అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చెప్తే రైతుకే దిక్కు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఈ రోజు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఈ ఆశలను ఎందుకు నిరాశలు చేస్తున్నారు? ఇవన్నీ కూడా మేము ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. అసైన్మెంట్ కమిటీ అయినంత వరకు మేము ఎక్కడా కూడా వదిలే ప్రసక్తి లేదు. మా నాయకులకు చెప్తున్నాం, మా అధికారులకు చెప్తున్నాం, మీరు ఎక్కడైనా ఇల్లీగల్ గానో తప్పు ఉంటోనో చేయొద్దని అదే ఇందాక కూడా చెప్పాడు మా మిత్రుడు. మేము ఎక్కడా అర్హులు కాకపోతే మాకు ఇవ్వద్దు అని. అర్హులుండోళ్ళకే ఇమ్మని అడుగుతున్నాం. మేము కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయండి. మేము ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆశయాలు నెరవేరుస్తాం, రైతులకు మేలు చేస్తామని పల్లెల్లో ఈ రోజు ఇంటింటికి చెప్పినాం, గడప గడపకు తిరిగి చెప్పినాం. ఈ రోజు ఏ గడప ఎక్కగలుగుతాం మేము అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ పేర్లు పెట్టకపోతే? మా అనుభవంలో ఉన్న భూములు 15 ఏళ్ల నుంచి అసైన్మెంట్ కమిటీ జరగల. ఈ 15 ఏళ్లు మేము అనుభవించుకున్న భూములు మాకు ఎందుకు పట్టా ఇవ్వలేకున్నారు మీరు అని రైతులు మమ్మల్ని అడుగుతుంటే మేము వాళ్ళకి ఏమని జవాబు చెప్పాలా? రేపు మీరు వచ్చి అదే గడప ఎక్కి మీరు నాయకులు కూడా ఏం జవాబు చెప్తారు? కాబట్టి ఈ రోజు నాయకులు అందరూగా మూకమ్ముడిగా వచ్చి కలెక్టర్ దగ్గరనో, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితోనో, సీఎం గారితోనో మీరు ఎవరితో మాట్లాడుకుంటారో మాకు సంబంధం లే. ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా, ఎవరైతే అర్హులకు మాత్రమే న్యాయం చేసే విధంగా నాయకులు ఈ రోజు ముందుకు రావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. నాయకులు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా వేరే విధంగా సహకరించే పరిస్థితిలో ఎవరు లేరు, రారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.